దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరము కలిసి ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ రిలేటెడ్గా కొంతమంది వ్యక్తుల జీవితాలు, పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన్ని ఈ జకర్యా, ఎలిజబెత్ ఇద్దరి యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నాయో మనం చూస్తూ వచ్చాము. ఈ దినము లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. మీరు నాతో కలిసి చదవండి. జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు. ఆమేన్. నిన్నటి దినాన్ని మనం చూసాం. జకర్యా, ఎలిజబెత్ దేవుని సన్నిధిలో నిందారహితులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారు. వీరిద్దరికీ పిల్లలు లేరు, వృద్ధులైపోయారు. ఇంకా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్న ఆ సిచ్యువేషన్స్లో జకర్యాకి ఏమొచ్చిందంట, దేవుని సన్నిధిలో యాజక ధర్మం జరిగించడానికి వంతు వచ్చిందంట. అంటే అక్కడికి వెళ్ళి ధూపం వేసే వంతు వచ్చింది. చాలామంది యాజకులు ఉంటారు. వాళ్ళు వంతులు చొప్పున చీట్లు వేసి ఎవరి టర్న్ వస్తే వాళ్ళు వెళ్ళి దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందుతారు. మిగిలిన సమయాలు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ రీతిగా ఆ టైంలో జకర్యాకి దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి, ముఖ్యంగా ధూపం వేయడానికి వంతు వచ్చినప్పుడు ఆయన ఆలయంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటుండగా బయట ప్రజలందరూ ఆ ధూప సమయంలో ప్రార్థన చేస్తూ, అంటే వారందరూ వారి పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక యాజకుడు దేవుని సన్నిధిలోనికి, అంటే ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ధూపం వేసి దేవుడు అది ఆగ్రాణించినప్పుడు వారిని మరలా తిరిగి బ్లెస్ చేయడానికి ఈ యొక్క యాజకుడు బయటికి వచ్చి వారిని దీవిస్తారనమాట. అందరినీ ఉద్దేశించి ఒక దీవెన వచనాలను పలుకుతూ ఉంటారు. దాని కొరకు ఈ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈయన లోపలికి వెళ్ళారు కానీ చాలా లేట్ అయింది, బయటికి రావట్లేదు. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. లోపల ఏం జరిగిందంట, ఈయన వెళ్ళి ధూప వేదిక మీద ధూపం వేస్తూ ఉండగా కుడివైపున ఒక దూత, ప్రభు దూత ఆయనకు ప్రత్యక్షమైంది. ఆమేన్. దూత యొక్క ప్రత్యక్షత ఆయనకి మొదటిగా కలిగింది. అప్పుడు దూతను చూసి జకర్యా చాలా భయపడ్డారు. సడన్గా, అంటే ఇన్ని సంవత్సరాలుగా లేని ప్రత్యక్షత, ఇన్ని సంవత్సరాలుగా లేని ఒక నూతనమైన విషయం. ప్రతిసారి ఈయన వంతు వచ్చినప్పుడు వెళ్తున్నారు, ధూపం వేస్తున్నారు, వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వృద్ధులు అయిపోయారు. ఆయన యాజక పరిచర్యకు వచ్చింది మొదలుకొని ఈ వృద్ధాప్యం వరకు ఎన్నోసార్లు దేవుని మందిరంలోనికి ఆయనకి వెళ్ళిన ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. కానీ ఎప్పుడూ జరగని రీతిగా సడన్గా ఒక దూత ప్రత్యక్షమైందంట. మన జీవితాల్లో ఎప్పుడూ జరగలేదు కదా, ఇప్పుడు కూడా జరగదులే అని అనుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకి తెలీదు. అందుకే మనం ఏం చేయాలి అంటే నిరీక్షణ కోల్పోకుండా ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో వీళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉన్నారు. దేవా, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వలేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, మేమైతే మీ సన్నిధిలో మీరు ఇచ్చిన ఆజ్ఞలు చొప్పున మీ పరిచర్లో మేము ముందుకు కొనసాగుతామని వాళ్ళు చక్కగా దేవుని పరిచర్లోనే ముందుకు కొనసాగుతూ ఉన్నారు. సడన్గా ఒక దినాన్ని ఈయనకి దేవుని యొక్క దూత యొక్క ప్రత్యక్షత జరిగిందంట. జరిగినప్పుడు ఈయన భయపడ్డాడు. ఫస్ట్ మనందరము చేసేది ఏంటంటే
చాలా ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబు ఇవ్వడానికి వచ్చినప్పుడు భయపడతాం. సో దేవుని ప్రత్యక్షత అప్పుడు భయపడతాం. ఒక్కొక్కసారి హోలీ స్పిరిట్ అనాయింటింగ్ జరిగినప్పుడు కూడా భయపడే వాళ్ళు ఉంటారు. ఏంటి నాలో ఏం జరిగిపోతుంది, నాకేమైపోతుంది, నాకు అర్థం కావట్లేదని భయపడే వాళ్ళు ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, దూత చెప్తుంది, భయపడకు జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. సో ఇప్పుడు ఆ దూత ఎందుకు ప్రత్యక్షమైంది అంటే వీళ్ళ ప్రార్థనల యొక్క ఫలము. ఆమేన్. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే నీ ప్రార్థన వినబడింది అంటే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. ఒక దినాన్ని ఖచ్చితంగా ఆ ప్రార్థనకి మనం జవాబు పొందుకోబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాట కొర్నేల్ దగ్గర కూడా మనం చూస్తాం. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు ప్రభు సన్నిధిని చేరి ఉన్నాయి జ్ఞాపకార్థంగా అంటారు అక్కడ. సో మనం చేసే ప్రతి ప్రార్థన, మనం కార్చే ప్రతి కన్నీరు, మనం పెట్టే ప్రతి మొర ప్రభు సన్నిధిని చేరుతూ ఉంది. ఆ ప్రార్థనల యొక్క ఫలము ఒక దినాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షతలో మనము చూడబోతా ఉన్నాం. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. దేవుని చిత్తంలో ఉన్న సమయంలో ఖచ్చితంగా నీ ప్రార్థనలకు నువ్వు జవాబు పొందుకుంటావు అని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈరోజు జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన యొక్క ఫలముగా ఈ దూత యొక్క ప్రత్యక్షత జరిగింది. దూత చెప్తా ఉంది, నీ ప్రార్థన వినబడింది. 13వ వచనంలో, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ప్రార్థన అయితే బలంగా చేసుంటారు నాకు తెలిసి, అయ్యా మాకు బిడ్డ కావాలి అని కదా, లేకపోతే ప్రార్థన వినబడింది అని దూత చెప్పదు. చేశారు, ప్రార్థన యొక్క ఫలము వచ్చింది. ఇప్పుడు దూత వచ్చింది, ప్రత్యక్షమైంది, చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కంటది, అతనికి యోహానను పేరు పెట్టుదు. పేరుతో సహా చెప్పేస్తున్నారు, అంటే పక్కాగా జరుగుతుంది అని. పేరు ఎప్పుడు చెప్తాం? పుట్టిన తర్వాత పెడతాం. సో అంటే దూత ముందే ప్రకటిస్తుంది అంటే ఖచ్చితంగా పుట్టబోతున్నాడు ఒక బాబు, అది కూడా బాబు. సో ఆ బాబుకి నువ్వేమని పేరు పెడతావు అంటే యోహాన్ అని పేరు పెడతావు. జెండర్ చెప్పారు, పేరు చెప్పాడు, ఖచ్చితంగా పుట్టబోతున్నాడు అని కూడా డిక్లేర్ చేశాడు. ఇన్ని చెప్పినా కూడా మన జకర్యా నమ్మలేదంట. ఈయనెవరు? నీతిమంతుడు, ఈయనెవరు? నిందారహితుడు, ఈయనెవరు? దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి దేవుడు చేసే కార్యాలు మనం నమ్మలేం. అంటే ఇప్పటి వరకు జరగలేదు కదా, ఇప్పుడు జరిగిద్దా అంటే ఒక క్వశ్చన్ మార్కే. చాలామంది జీవితాల్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరిగిద్దేంటి? నిజంగా దేవుడే వచ్చి చెప్పినా కూడా మనం నమ్మం. ఇంతవరకు జరగలేదు, జరిగిద్దా? యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, ఇప్పుడు మరలా రాబోతున్నారు అని చెప్తున్నాం. రెండవ రాకడ సమీపంగా ఉంది, ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరిగిద్దా? లైట్ తీసుకుంటా ఉంటాం. నో, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. నీతో దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అది కొన్ని దినాలు గడిచిపోయినా, సంవత్సరాలు గడిచిపోయినా ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడు, సమర్థుడు. ఆమేన్. సో ఆయన చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అంతే. మనం నమ్మడమే మన పని. మనకి ఏం చెప్పట్లే దేవుడు, నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, ఖచ్చితంగా నేను జవాబు పంపిస్తున్నాను. ఆ జవాబు నువ్వేం చేయాలి? నమ్మాలి, అంతే. ఇంకేం చెప్పట్లేదు దేవుడు. ప్రార్థన వినబడింది, దానికి జవాబు వచ్చేసింది. ఇంకా చెప్తున్నారు, ఆ పుట్టబోయే శిశువు గురించి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దూత చెప్తున్నమాట. 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేల్లో అనేకులైన ప్రభు అయిన వారిని దేవుని వైపుకు త్రిప్పును. హల్లెలూయా. ఈ చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రత్యేకించబడిన బిడ్డగా ఉంటాడు. అందరిలాగా ఉండడు, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. సో ఈ బిడ్డ ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు.
సో మనం పాత నిబంధనలో చూస్తాం, ఒక టైం వచ్చేసరికి వాళ్ళకి అనాయింటింగ్ జరిగింది, దావీదుకి సమయాలు వచ్చి అభిషేకించిన తర్వాత ఆయన మీదకి ప్రభు ఆత్మ దిగి వచ్చింది అని చూస్తాం. అలాగే సంసోన్ విషయంలో కొన్ని పరిస్థితుల్లో ప్రభు ఆత్మ చేత బలపరచబడి కార్యాలు చేశారని చూస్తాం. అలాగా సమ్టైమ్స్ వచ్చి వెళ్ళడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము జరిగించాలి అనుకున్న టైంలో ఆ ఆత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళని బలపరిచి ఆ కార్యం జరిగించి వెళ్ళడం చూస్తాం. కానీ ఈ శిశువు చాలా స్పెషల్. ఆమేన్. ఎంత స్పెషల్ అంటే పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడంట. పుట్టక ముందు గర్భంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహాను అంత గొప్పవాడు ఇంకెవ్వరూ లేరు అని ప్రభువే డిక్లేర్ చేశారు. హల్లెలూయా. సో మనము నిన్నటి దినాన్ని చూసాం, ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో ఆలస్యం ఒక గొప్ప ఆశీర్వాదానికి మూలం. వీరి జీవితంలో వృద్ధులైపోయారు, ఇంకా పుట్టడానికి అవకాశం లేని స్థితిలోకి వచ్చేసారు, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇవ్వబోతున్న బిడ్డ అందరిలాంటి బిడ్డ కాదు. అందరూ పిల్లలకి అన్నట్లుగా ఈ బిడ్డ ఉండడు. ఇతను స్పెషల్, ప్రత్యేకించబడిన వ్యక్తి, చిన్ననాటి నుంచి నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించే వ్యక్తి. ఆయన ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఈయనకి ఫస్ట్ గర్భంలో శిశువు పడక మునిపే ఈయన పిలుపేంటి, ఈయన ఏర్పాటేంటి, ఈయన ప్రత్యేకత ఏంటి మొత్తం దూత ద్వారా డిక్లేర్ చేయబడింది. ఆయన ఎలా ఉంటాడంట, ఆయన సువార్త ప్రకటిస్తాడు, అనేకులను దేవుని వైపు త్రిప్పుతాడు. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక బిడ్డ పుడుతున్నారంటే ఆ బిడ్డకి దేవుని దృష్టిలో ఆ బిడ్డ పక్షంగా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆమేన్. ఏదో నార్మల్గా పుట్టేయడం కాదు. క్రొత్త నిబంధన ప్రజలుగా మనందరి పక్షంగా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నువ్వు అందరు లోకస్తులు వెళ్తున్న మార్గంలో నేను వెళ్తాను అంటే కుదరదు. అందరూ త్రాగుతున్నారు, తింటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, నేను కూడా అదే బాటలో వెళ్తానంటే కుదరదు. సో మనం ఏంటంటే ప్రత్యేకించబడిన జనాంగం. ఇప్పుడు యోహాన్ని ప్రత్యేకించినట్లుగా మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కొనుక్కొని ఈ లోకంలో నుంచి దేవుడు ప్రత్యేకించుకున్నారు. ఆమేన్. వాళ్ళు లోకస్తులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం ఒక స్పెషల్ కేటగిరీ. ఆమేన్. దేవుని చేత ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము కనుక మనకు కూడా ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. దానిలో మనం నడుచుకోవన బద్దులమై ఉన్నాం. ఈయన ఫుడ్ విషయంలో, ఆత్మ నింపుదల విషయంలో, పిలుపు విషయంలో చాలా క్లియర్గా దూత చేత దేవుడు వర్తమానం పంపించారు. ఇంకా చెప్తారు 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక మీకు సంతోషమును మహానందమును కలుగును. ఆమేన్. సో ఈరోజు చెప్తున్నారు దేవుని యొక్క వాక్యంలో నుంచి, ఈ వ్యక్తి ఎలా ఉంటాడంట, ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడుగా ఉంటాడంట. ఏలియా యొక్క ఆత్మశక్తి అంటే ఏలియా ఎలా బ్రతికాడు, చాలా రోషముగా బ్రతికాడు. యెజబెలు తన ప్రవక్తల ద్వారా చాలామందిని ఆ బయలు దేవతల తట్టు ఇశ్రాయేలు ప్రజలను తిప్పేస్తూ ఉన్నప్పుడు దేవుని కోసం రోషంగా ఆయన ఒక్కడే నిలవబడ్డాడు. చాలామంది ఉన్నారు కానీ అందరూ దాక్కున్నారు. ఈయన దాక్కునే బ్యాచ్ కాదు. ఆమేన్. ఈయన రోషంగా బయటకు వచ్చి నిలవబడి ఏలియా దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సన్నిధిలో నేను నిలవబడి నేను ప్రకటిస్తున్నాను, బయలుదేవుడైతే బయలుని మొక్కండి,
యెహోవా దేవుడైతే యెహోవా దేవుడినే మొక్కండి అని ఒక ఛాలెంజ్, అంటే రోషము కలిగి దేవుని యొక్క కార్యాలు చేసిన వ్యక్తి. అలాగే దేవుని మాట ప్రకటించడంలో అటు సైడ్ రాజున్నా రాణి ఉన్నా ఎంత గొప్పవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని లెక్క చేయకుండా దేవుని వాక్యం ప్రకటించడంలో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి. సో అలాంటి రోషము కలిగిన వ్యక్తిగా, దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా ఈ యోహాను కూడా ఉంటాడు అని అనేకుల హృదయాలు, అవిధేయుల యొక్క హృదయాలు దేవుని యొక్క నీతిని అనుసరించే, జ్ఞానంను అనుసరించేటట్లు త్రిప్పుతాడు అని ముందుగానే ఆయన చేయబోయే పరిచర్య గురించి కూడా చెప్తా వస్తున్నారు. ఆమేన్. పరిచర్యను కూడా డిక్లేర్ చేస్తూ చెప్తా ఉన్నారు. ఈయన పుట్టినందుకు మీకేం కలుగుతుందంట? సంతోషము మహానందము కలుగును. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే జవాబు ద్వారా మనకేమొస్తుంది? సంతోషము మహానందము. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన ఇస్తున్న ప్రతి జవాబును బట్టి నీకు సంతోషం మహానందం కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో మనం కొన్ని దినాలు అయిపోయిందని బలహీనం అయిపోయి ఇంకా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అవ్వదేమో అని చెప్పి నీరసిల్లిపోయి దేవుని దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ దినము జకరియా జీవితంలో జరిగిన ఆ అద్భుతం మన జీవితాల్లో కూడా దేవుడు చేయడానికి శక్తివంతుడిగా, సమర్థుడిగా ఉన్నారు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరొక మాట చదువుతున్నాను. అతడు పుట్టినందుకు 17 చివర్లో, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఈ వ్యక్తి పుట్టినందుకు తల్లిదండ్రులు ఒక్కళ్ళే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా సంతోషిస్తారంట. అనేకులు సంతోషిస్తారు. హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీద ఉన్నందుకు భూమికి భారంగా కాదు, నీ వలన. ఒక మాట ఉంటుంది, దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉందంట. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు సృష్టికి సంతోషం, అనేకులు ఆనందిస్తారంట. నీ జన్మ ద్వారా అనేకులు సంతోషించే కృపను దేవుడిస్తారు. నీ పిలుపులో, నీ ఏర్పాటులో, నీ ప్రత్యేకతలో నువ్వు జీవించగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ పిలుపు, నీ ఏర్పాట్లు నువ్వు నడవగలిగితే నీ ద్వారా అనేకులకి సంతోషం వస్తుంది. ఆమేన్. ఓన్లీ జకరియా ఎలిజబెత్లే కాదు సంతోషించింది, ఈ యోహాను యొక్క పరిచర్య ద్వారా అనేకులు విడుదల, అనేకుల్ని ప్రభు మార్గంలోనికి నడిపించడానికి, సిద్ధపరచడానికి ఈయన వాడుకున్నారు దేవుడు. సో ఈరోజు నీ ద్వారా, నా ద్వారా కూడా ఇదే కార్యం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ రోజు యోహాన్ని వాడుకున్న దేవుడు ఈరోజు మనల్ని వాడుకోలేడా? ఖచ్చితంగా వాడుకుంటారు. వాడుకోవడానికే మనల్ని ఈ లోకంలోనికి పంపించారు. ఆమేన్. అయితే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి? టైం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఏం క్వాలిటీస్ ఉండాలి? ప్రత్యేకత ఉండాలి. ఆయన మద్యమైన ద్రాక్షరసమైన ముట్టలేదంట. అంటే ఫుడ్ విషయంలో ప్రత్యేకించబడ్డాడు. అపవిత్రమైనది ఏది ముట్టలేదు. ప్రభుకి అనుకూలమైన వ్యక్తిగా తన ఈ లోకపరమైన పద్ధతులు, ఆచారాలు కాదు కానీ ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించారు. రెండవది, తల్లి గర్భంలో నుంచే పరిశుద్ధాత్మ నింపుదల్లో ఆయన ఎదుగుతూ వచ్చాడు. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో రక్షణ పొంది క్రీస్తులో పుట్టిన మనము పరిశుద్ధాత్మ నింపుదల్లో నడుచుకోవాలి. మూడవది, అనేకులకు సువర్తమానం ప్రకటించడానికి దేవుడు ఆయన ఎన్నుకున్నారు. ఈరోజు మనకు కూడా దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు అనేకులకు దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పారు. సో మనం కూడా అలా సాక్ష్యపు పరిచర్య చేస్తూ అవిధేయులైన వారిని విధేయులుగా మార్చడంలో, అనేకులను దేవుని తట్టు త్రిప్పడంలో సక్సెస్ అయ్యేటట్లుగా ఆత్మ దేవుని నడిపింపులో రోషము కలిగి జీవించాలి. హల్లెలూయా. ఏలియా వంటి ఆత్మ కలిగి రోషము కలిగి జీవించాలి. కాంప్రమైజింగ్ లైఫ్ అనేది మనలో ఉండడానికి వీల్లేదు. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల్లాగా, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డల్లాగా అక్కడొక వేషం ఇక్కడొక వేషం అనే కాంప్రమైజింగ్ లైఫ్ అనేది ఉండకు. రోషము కలిగి, ఎస్ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను
అని నువ్వు నిలవబడగలిగితే నీ ద్వారా అనేకులు దేవుని తట్టు తిరుగుతారు. ఆమేన్. సో ఒక్క ఏలియా నిలవబడ్డాడు, అనేకులు దేవుని తట్టు తిరిగారు. యెహోవాయే దేవుడని అక్కడ నిరూపించబడింది. అట్టి రీతిగా నీ ద్వారా కూడా అనేకులు దేవుని తట్టు తిరగాలి. నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషించాలి, నిన్ను బట్టి నీ జనాంగం సంతోషించాలి. ఆమేన్. అట్టి కృపను, అలాంటి అభిషేకాన్ని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. యోహాను వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో యోహాను కంటే గొప్పవారిగా దేవుడు మనల్ని చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఈ దినాన్ని అట్టి క్వాలిటీస్తో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.